Hi guys, it's Jan 27th, 2026 morning. Time present 7:30 అవుతుంది. So I have 8:30, 9:30, 1.5 hour. Then in 1.5 hourలో have to get ready, pack my lunch, have some breakfast. గైస్ వాష్రూమ్లో ఎవరో ఉన్నారు, వెయిట్ చేస్తున్నాం. అందుకే టైం వేస్ట్ ఎందుకని చెప్పేసి ఆనియన్స్ కట్ చేస్తున్నాం. యాక్చువల్లీ నేను మీకు ఒకటి చెప్పాలి. నేను 7:30కి లేసాను కదా, బట్ ఇప్పుడు టైం 8:30. అప్పటి నుండి ఖాళీ ఉన్నా, ఇంట్లో అటు ఇటు తిరిగి అంతే, ఏం చేయలేదు. ఇవాళ ఎందుకు పొద్దున్న తెలివి వచ్చింది, బయట వచ్చేసరికి ఫుల్ స్నో. ఇంకేం చేయాలి, అందుకే ఆగిన. ఆనియన్స్ కట్ చేసా, ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేద్దాం. ఓకే, చాలు కదా ఆనియన్స్ ఒకటి చాలు. మా మమ్మీ ఇంకా ఫోన్ చేయట్లే. రోజైతే నార్మల్గా నేను లేవడానికి కొంచెం ముందే ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి ఒక 10 నిమిషాలు అట్లా మాట్లాడి కట్ చేస్తారు. ఇంకా మళ్ళీ నైట్ పడుకునే ఉంటుంది కదా, పడుకునేటప్పుడు కాల్ చేస్తారు. బయట ఇంకా పిచ్చి స్నో. ఇప్పుడు ఎట్లా పోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు. హ్యావ్ టు ఫిగర్ అవుట్ సంథింగ్. మేము అప్పుడే రైస్ పెట్టాం. ఇది ఉందిగా, ఇది రైస్. సో మార్నింగే అయింది, అంటే అప్పుడు లేసాక పెట్టమన్నాను, అజయ్ పెట్టాడు. సో నెక్స్ట్ నేను దీంతో ఏం చేయబోతున్నా అంటే ఎగ్ కర్రీ. అదొక్కటే తొందర అవుతుంది. టైం ఆల్రెడీ 8:30 దాటింది. నాకు ఎగ్జాక్ట్ 9:30కి బస్సు. అసలు ఇవాళ బస్సు ఉందో లేదో కూడా నాకు తెలియదు. సో చూడాలి. దీంతో పాటు టీ పెట్టుకోవాలి. సో చూద్దాం అసలు టైం సరిపోతుందా లేదా అని. సరిపోకపోతే ఏదో ఒకటి స్కిప్ చేయడం అంతే. మన రొటీన్ డైలీ ఇలానే ఉంటుందంటే ఉండదు. డైలీ ఇలా అస్సలు ఉండదు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుంది. ఒక్కొక్క రోజు నేను 9:30కి లేచి మినిట్స్లో వెళ్ళిపోతాను. ఒక్కొక్క రోజు మార్నింగ్ 7కి లేచి మంచిగా టైంపాస్ చేసి బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తా. ఒక్కొక్క రోజు ముందు లేచి కూడా ఖాళీగా ఉండి టైంపాస్ చేసి ఏం తినకుండా వెళ్తా. అట్లా రోజు రోజు మారుతూ ఉంటుంది. సో ఈరోజు ఫస్ట్ డే కదా, 365 days బ్లాగ్స్ ఛాలెంజ్ స్టార్ట్ చేశాను. సారీ, సెకండ్ డే. అందుకని వీడియో కోసం అని చెప్పేసి చెప్పాగా డిసిప్లిన్గా కన్సిస్టెంట్గా ఉందాం అనుకుంటున్నాను చెప్పేసి, అందుకే మార్నింగ్ లేచి స్టార్ట్ చేశా. హాయ్ గైస్. యాక్చువల్లీ నాకు ఇంకొక 20-30 minutes టైం ఉంది. సో టైం ఉంది కదా అని చెప్పేసి టీ తాగుదామని చెప్పేసి పాలైతే తీసుకున్నాను. నేను టీ పెట్టుకుంటున్నా. నేను ఇంకా క్విక్గా ఒక సైడ్ కర్రీ ఇంకా ఇంకో సైడ్ టీ రెండు పెట్టేసా. మధ్యలో అది పొంగింది కూడా. అండ్ ఇంకా టైం అప్పటికి ఇంకొక 10-15 minutes ఉంది అంతే. సో నేను ఫాస్ట్గా తినేసి క్విక్గా రెడీ అయిపోయి అంతే వెళ్ళిపోయా. హాయ్. చూడండి, అది మా మెయిల్ బాక్స్. మెయిల్ బాక్స్ మొత్తం మెయిల్స్తో కాకుండా స్నోతో నిండిపోయింది. వావ్.
చూడండి అసలు ఇక్కడ క్లీన్ చేశారు. ఇక్కడ ఒక దగ్గర కొంచెం గాయస్. అయితే నేను మీకు ఒకటి చెప్పాలి. ఈ మార్నింగ్ వీడియో అయిపోయాక ఈవినింగ్ అసలు నేనేం రికార్డ్ చేయలేదు. నేను అసలు చాలా సాడ్ ఉండే, ఇంకా అందుకే రికార్డ్ చేయలేదు. నెట్ఫ్లిక్స్లో మిస్ ఇండియా అని కీర్తి సురేష్ మూవీ ఉంది, అది చూసి పడుకున్నా అంతే. ఇంకా దట్స్ ఇట్ ఫర్ ద డే గాయస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.